ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే ఉంటుందని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముక్కలైపోయింది. ఒక ముక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట ఉన్నా చలమల కృష్ణారెడ్డి వెంట సింహభాగము కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఆయన పట్ల సానుభూతి ఉంది. కోమటిరెడ్డి కుటుంబము, రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి వ్యాపారస్తులు వాళ్ళు కాంట్రాక్టుల కోసం, వాళ్ళ అనుకూలత కోసం, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి పార్టీలు మారటానికి ఏమాత్రం వెనుకంజ వేయరు అని అపవాదం ఉన్న తరుణంలో ఇప్పుడు చలమల కృష్ణారెడ్డి మునుగోడులో గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధంగా మునుగోడులో కూడా సంక్షోభం, మునుగోడు నియోజకవర్గంలో కూడా ముసలం. ఈ కాంగ్రెస్లో ఒక పేరు పెట్టుకున్నారు, పారాచూట్ నాయకులు అని పెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఇతర పార్టీల నుంచి, ఆకాశం నుంచి ఊడిపడిన నాయకులకు సీట్లు ఇస్తే వాళ్లను పారాచూట్ నాయకులని నామకరణం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు. ఇదిలా ఉంటే పటాన్ చెరువు సీటు కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వలేదని పెద్ద సంఖ్యలో పటాన్ చెరువు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, శ్రేణులు, నాయకులు అందరూ కూడా 7 నవంబర్ ఉదయాన్న రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి చేశారు. ఇంతమంది వస్తారని పోలీసులు కూడా ఊహించలా. పోలీసులకు నానా అవస్థ అయిపోయింది. ఏదో కొద్ది మంది వస్తారులే అనుకున్నారు. అవి వందల సంఖ్యలా వేలల్లోకి వెళ్ళింది. పెద్ద ఎత్తున వాహనాల్లో తరలొచ్చారు. పోలీసులకు తలకు మించిన భారమైంది. చివరికి ఏదో విధంగా నియంత్రణ చేశారు. ఈ విధంగా గతంలో కూడా మెదక్ సీట్ని మైనంపల్లి హనుమంతరావు కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్కి ఇచ్చినప్పుడు అక్కడుండే జిల్లా పార్టీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆయన మెదక్ నుంచి పోటీ చేయాలనుకున్నాడు. ఆయన రాజీనామా చేయటం, జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురు నాయకులు, శ్రేణులందరూ కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీని వీడారు. మైనంపల్లి హనుమంతరావు తన ఇంట్లో 2 సీట్లు ఇవ్వలేదని ఆగ్రహంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి, మల్కాజ్గిరి నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరి అక్కడ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నందికంటి శ్రీధర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన్ని తీవ్రమైన అవమానానికి గురి చేశారని చెప్పి ఆయన మేడ్చల్ నుంచి, మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దాం అనుకున్నాడు. మేడ్చల్ జిల్లాని సమర్థవంతంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించాడు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని వీడి ఆయనతో పాటు శ్రేణులు, నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా రాజీనామా చేశారు. నందికంటి శ్రీధర్కి కేసీఆర్ ఆయనకి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పదవి ఇవ్వటం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీకి 2018 తర్వాత ఒక్క ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం మినహాయించి మిగతా 8 ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కూడా పట్టు లేదు. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, ఎక్కడ చూసినా 8 ఉమ్మడి జిల్లాల్లో బలమైన నాయకులందరూ కూడా పార్టీని వీడి వదిలి వెళ్ళిపోయారు. సీనియర్ నాయకులు, బలంగా ఉన్న నాయకులు, 2018లో ఉన్న నాయకుల్లో సీనియర్లందరూ, గతంలో మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసిన నాయకులందరూ పార్టీని వీడి ఇప్పుడు దాదాపు రేవంత్ రెడ్డి ఆయన ఎంపిక చేసిన అభ్యర్థులందరూ కూడా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్ళే కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల సిద్ధాంత బలము గత కొన్ని సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు చాలా తక్కువ. కొద్ది నెలలు, కొద్ది రోజులు మాత్రమే పార్టీలో ఉండి ఈ సీట్లు పొందటం అనేది కాంగ్రెస్ పార్టీలో ముసలం. మరి ఈ రకంగా అభ్యర్థుల ఎంపిక లోపభూయిష్టంగా ఉండటం వల్ల సీనియర్లందరూ పక్కకు తొలగటం,
బీసీ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేసి వాళ్ళు 60% జనాభా ఉంటే కేవలం 23 సీట్లకే పరిమితం చేయటం ఏం న్యాయమని వాపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం గడ్డుకాలమే. పైగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని ప్రకటించారు. వాళ్ళు సవాలు విసురుతున్నారు, దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీరు కూడా ప్రకటించండి, మేము బీసీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి ఇస్తానని ప్రకటించండి. బీసీ సామాజిక వర్గం అంటే బీజేపీలో ఈటెల రాజేందరే ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఎందుకంటే ఆయన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్నే ఆనవాయితీ, వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలు కూడా మాదిగలను వాళ్ళని తీవ్రమైన నిర్లక్ష్యానికి గురి చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న మాదిగలను ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో మాకు దళితుల వర్గీకరణ కావాలి, తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగా వర్గీకరణ చేశారో ఆ విధంగా చేసి చట్టబద్ధత కల్పించండి అని మొత్తుకుంటున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం స్పందించి మందకృష్ణ మాదిగ 11 నవంబర్ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మాదిగ దండోరా మహాసభకు ప్రధానమంత్రి మోదీ అక్కడ విచ్చేసి భారతీయ జనతా పార్టీ మాదిగల వర్గీకరణ కట్టుబడి ఉందనే ప్రకటన అధికారికంగా చేయటం, బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటన, 7 నవంబర్న బీసీ ఆత్మగౌరవ సభను భారతీయ జనతా పార్టీ బీసీ సంఘాలు హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో బీసీ కులాలను 113 కులాలను సంఘటితపరచటం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు అవకాశాలను వాళ్ళ గ్రాఫ్ను పెంచేదిగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయనకి ఎవరు చెప్పారో కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకి 50 సంవత్సరాల క్రితం వలస వచ్చిన 26 బీసీ కులాలను బీసీ జాబితా నుంచి తొలగించి వాళ్ళను అగ్రవర్ణాల జాబితాలో కలిపేశాడు. ఆ 26 బీసీ కులాలు ఎవరైతే ఆ జాబితా నుంచి తొలగించబడ్డారో వాళ్ళు విద్యకు దూరం అయ్యారు, రిజర్వేషన్లకు దూరమైంది, ఉద్యోగ అవకాశాలకు దూరం అయ్యారు. దాంట్లో ప్రధానంగా కొప్పు వెలమ, తూర్పు కాపు, కళింగ సామాజిక వర్గం ఈ ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చారు. వాళ్ళందరూ కూడా 26 బీసీ కులాలు, దాదాపు 2 లక్షల కుటుంబాలు. బీజేపీ అధికారంలో వస్తే మీ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తాం, ఏ అధ్యయనము లేకుండా కేసీఆర్ ఆవేశానికి గురై వీళ్ళు ఆంధ్ర వాళ్ళనే ఒక ముద్ర వేసి 26 బీసీ కులాలకు అన్యాయం జరిగిందని భారతీయ జనతా పార్టీ యథాతథ స్థితి కొనసాగించే విధంగా అడుగులు వేస్తూ ఉంది. ఇక జనసేనతో పొత్తు పెట్టుకోవటం వల్ల భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన అంశం. తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్ర వాసులు ఎవరైతే స్థిరపడ్డారో వాళ్ళ తెలంగాణలో 35 నియోజకవర్గాల్లో గెలుపు ఓటముల్ని ప్రభావితం చేస్తారు. ఇక్కడ స్థిరపడిన సీమాంధ్రులు 2014 వరకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. 2018లో బీఆర్ఎస్కి మద్దతు టీఆర్ఎస్కి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అరెస్టు దృష్ట్యా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవటం, భవిష్యత్తులో బీజేపీ కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి, తరువాత పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాసింది.
జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. 3100 వాయిదాలు తీసుకున్నాడు. ముఖ్యమంత్రి సాకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సాకు పెట్టుకుని విజయసాయిరెడ్డి సిబిఐ కోర్టుకు హాజరు కాకుండా కాలయాపన చేస్తున్నారు. న్యాయ వ్యవస్థలో ఉన్న లుసుకులను ఆధారంగా తీసుకుని వీళ్ళు బెయిలుపై యథేచ్ఛగా షరతులను ఉల్లంఘించి తిరుగుతున్నారని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ వల్ల తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ దగ్గరయ్యారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళు ఒక అడుగు ముందేసి పురంధరేశ్వరి ఆమె ఏమన్నా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధా, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు కనుక ఏమన్నా గౌరవ అధ్యక్షురాలా అని ఆ విధంగా తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని దగ్గర చేశారు. కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉండే కమ్మ సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీ గ్రాఫు బాగా పెంచారు. ఇది ఎవరు ఊహించని పరిణామం. నిన్న మొన్నటి వరకు ఎక్కడో ఉంది బీజేపీ అనుకున్న బీజేపీ దాదాపు ఊహించని రీతిలో బీసీ ముఖ్యమంత్రి, మాదిగల రిజర్వేషను, తర్వాత సీమాంధ్రవాసుల యొక్క మద్దతు, జనసేన పార్టీ వల్ల కాపు, బలిజా, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గం, మెగాస్టార్ అభిమానులు, చెర్రీ బన్నీ అభిమానులు, జనసేన నాయకులు, జనసేన శ్రేణులు, వీర మహిళలు వీళ్ళందరూ కలిసి భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున విజయం చేకూరుస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి పాల్గొనే నవంబర్ 7 బీసీ ఆత్మగౌరవ సభ, నవంబర్ 14 మాదిగల దండోరా సభ, ఈ రెండిట్లో కూడా విశిష్ట అతిథిగా పాల్గొని ప్రసంగించి తెలంగాణ రాష్ట్రమంతా కూడా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళు నిలబెట్టబోయే 8 మంది కానీ 9 మంది అభ్యర్థుల ప్రచారమే కాక బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా రాష్ట్రమంతా కూడా సుడిగాలి పర్యటన చేయాలనే ఆలోచన ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ముసలం ప్రారంభమైంది. వాళ్ళు కేటాయించిన సీట్లు ఎవరికి కూడా సంతృప్తి కలగటం లేదు. ఇక రేపో మాపో దామోదర్ రాజనరసింహ కూడా ఒక పెద్ద తలకాయి, ఒక మూలస్తంభం లాంటి వ్యక్తి రాజీనామా చేసి ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పార్టీని వీడితే ఇది రెడ్డి సామాజిక వర్గం ముద్రపడే అవకాశం ఉన్నది. భారతీయ జనతా పార్టీ బీసీగా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్లో 27 మంది బీసీలకు స్థానం, తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ రాబోతున్నాడు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశం. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందో, 7వ బ్లాకు మొత్తం కూలగొట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని, మిగతా బ్లాకులు కూడా బలహీనంగా ఉంటే మొత్తం ప్రాజెక్టునే కూలగొట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని కేంద్ర ఆనకట్టల భద్రతా సంస్థ ఇచ్చిన నివేదిక తరువాత ఇక బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిష్ట బాగా కుంగిపోయింది. ఇక బీఆర్ఎస్కి అవకాశాలు సన్నగిల్లిపోయినాయి. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎలా అయిందంటే పైన సరస్వతి ప్రాజెక్ట్ అన్నారంలో అక్కడ కూడా లీకుల పర్వం. ప్రశ్నాపత్రాలు లీకులు అనుకుంటే ప్రశ్నాపత్రాలు లీకుల తర్వాత ఇక ప్రాజెక్టుల లీకులు. ఎప్పుడో కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, సింగూర్ లాంటి ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉంటే ప్రశ్నాపత్రాలు పేపర్లు ఎలా లీక్ అవుతున్నాయో ఇక ఇప్పుడు అన్నారం
బ్యారేజ్ దగ్గర కూడా ప్రాజెక్టు కింద నుంచి నీటి బుడగలు నీరు లీక్ అవుతూ ఉంది. నాణ్యత కలిగిన నిర్మాణానికి ఉపయోగించే సామగ్రి అంటే నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ కూడా నాసిరకం కంకర కొట్టుకుపోతూ ఉంది. కంకర కింద ఉండే సిమెంటు, సున్నం, ఇసుక అన్నీ కొట్టుకుపోతూ ఉన్నాయి. కనుక ప్రమాణాలు పాటించని కారణం వల్ల నాసిరకము మెటీరియల్ వాడటం వల్ల మేడిగడ్డ తర్వాత అన్నారం ప్రాజెక్టు కూడా, అన్నారం బ్యారేజ్ కూడా అది కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్న తరుణంలో కాళేశ్వరము గొప్ప ప్రాజెక్టు, ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్టు ఎక్కడా లేదని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దానిపై మాట్లాడటానికి ఎవరు ఇష్టపడటంలా. ఇంతవరకు ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కూడా కట్టిన తరువాత 3 సంవత్సరాల్లో కుంగిపోవటం, కూలిపోవటం, లీక్ అవటం, మళ్ళీ పూర్తిగా కూలగొట్టి పునర్నిర్మాణం చేయవలసిన అవసరం వచ్చిన ప్రాజెక్టులే లేవు. 30,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ప్రాజెక్టు దాని అంచనా వ్యయాన్ని దాదాపు 4.5 రెట్లు పెంచి 1,30,000 కోట్లు చేసి ఇప్పటి వరకు 95,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజున నిరుపయోగమైంది. మేడిగడ్డ ప్రాజెక్టులో నీళ్లు నిలపకూడదని కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ ఆదేశించింది. అలాగే అన్నారం ప్రాజెక్టు, సరస్వతి ప్రాజెక్టులో కూడా నీళ్లు నిలపకూడదన్నది. ఈ 2 బ్యారేజీల దగ్గర నీళ్లు నిలపకపోతే సాగునీరు, తాగునీరు కూడా కటకట. రాబోయే వేసవి కాలంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు, గ్రామవాసులు, రైతులు, కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. కనుక బీఆర్ఎస్ పార్టీ 3వసారి గెలవటం, హ్యాట్రిక్ అనేది అసంభవం. అనూహ్యమైన రీతిలో అభ్యర్థుల ఎంపికలో 35 మంది బీసీలకు అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ కేవలం 23కే బీసీలకు అవకాశం ఇచ్చింది. కనుక 113 బీసీ సామాజిక వర్గాలన్నీ, కుల సంఘాలన్నీ కూడా చాప కింద నీరులా సైలెంట్ వేవ్, నిశ్శబ్ద తరంగం, యువకులు, విద్యార్థికులు, మేధావులందరూ కూడా గ్రామాల్లో ఉండే పెద్దవారిని, నిరక్షరాస్యుల్ని జాగృతపరిచి బడుగులకు రాజ్యాధికారం, మనం ఎప్పుడు పల్లకీలు మోయటమేనా, మనకెందుకు అర్హత లేదు, పల్లకీలో కూర్చునే అర్హత మనకు లేదా అని వాళ్ళందరినీ కూడా గ్రామీణ వాసుల్ని జాగృతపరిచి, చైతన్యపరిచి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ వల్లనే బీసీ ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించబోతున్నాడని చెప్పి బీసీ కులాలు ఈరోజు పార్టీ ముఖ్యం కాదు, మన సామాజిక వర్గాలు, అణగారిన వర్గాలకు అధికారం. తెలంగాణ రాష్ట్రంలో 82% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అధికారం లేదు. వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదా? కేవలం 18% ఉన్న కొన్ని కులాలు 18 సార్లు ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠిస్తే 60% ఉన్న వారికి ఒక్క అవకాశం కూడా ఇవ్వరనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ వేగంగా గ్రాఫ్ను పెంచుకుని అధికార దిశగా అడుగులు వేస్తూ ప్రధానమంత్రి మోదీ బీసీ ఆత్మగౌరవ సభలో, మాదిగల మహాసభలో ఏం ప్రసంగించబోతున్నారని ఆసక్తిగా తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేయటం లేదనే ఆలోచన కొంతమందికి తెలంగాణ ప్రజలకు ఉంది. అయితే కేసీఆర్ తెలివిగా ఒక చట్టం చేశాడు శాసనసభలో. సిబిఐ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలి, అనుమతి లేకుండా ఇక్కడ విచారణ జరపకూడదని చట్టం చేశాడు. అందువల్ల సిబిఐ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కాలు పెట్టకూడదు. అయితే ఎవరైనా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం తెలంగాణ హైకోర్టులో వేసి ఈ మేడిగడ్డ ప్రాజెక్టులో ఉండే అవినీతిని బయటికి తీయటానికి, విచారణ జరపడానికి సిబిఐని రంగప్రవేశం చేయించండి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఎవరైనా
ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, మేధావులు, ఇంజనీర్లు ఎవరైనా కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశిస్తే సిబిఐ విచారణ ప్రారంభించవచ్చు. ఏది ఏమైనా మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవటం బీఆర్ఎస్ పార్టీ కుంగిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ భుజాలు ఎగరేసుకుంటూ ఎక్కడో కర్ణాటకలో మేము గెలిచాం, ఇక్కడ కూడా గెలుస్తామని ఊహించిన అభ్యర్థుల ఎంపికలో బీసీలకు అన్యాయం చేయటం ద్వారా వాళ్ళు సీట్లు అమ్ముకున్నారని ప్రజల్లో నానుడు, పార్టీలో కూడా వ్యతిరేకత, తిరుగుబాటు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం కష్టతరమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.